హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్ను 353. మనకి బయట దొరికే బాదం పాలు ఎంత చిక్కగా అయితే ఉంటాయో అదే టేస్ట్ తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కడాయిలో 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. పాలు బాగా మరిగేలోపు నేను రాత్రంతా 20 బాదం పప్పులు నానబెట్టి ఉంచాను. వాటిలో కొద్దిగా నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పాలల్లో వేసి 2 పొంగులు రానివ్వాలి. బయట మీరు ఎలా అయితే తాగుతారో అదే టేస్ట్ రావాలంటే స్టెప్ బై స్టెప్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. పాలు 2 పొంగులు వచ్చిన తర్వాత దీంట్లోనే ఒక స్పూను ఇలాచీ పొడిని 15 నిమిషాల ముందు నానబెట్టిన కుంకుమ పువ్వు వాటర్ ని కూడా వేసి కలుపుతూ ఉండాలి. గుర్తు పెట్టుకోండి, కుంకుమ పువ్వు అస్సలు స్కిప్ చేయమాకండి, ఎందుకంటే దీని వల్లనే రుచి రంగు 2 బాగుంటాయి. తర్వాత ఇక్కడ నేను 2 కప్పులు పంచదార వేస్తున్నాను. పంచదార వేసాక ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో మరిగించాలి. తర్వాత పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి దాన్ని పక్కన పెట్టుకుని ఉంచాను. దాన్ని కొద్దిగా వేసుకుంటున్నాను. గుర్తు పెట్టుకోండి, కస్టర్డ్ పౌడర్ ని ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిన బాదం పాలు మిక్సర్ ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట ఉంచండి. ఇక స్టవ్ ఆపేసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఇలా పైన బాదము, పిస్తా, జీడిపప్పు వేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే గనుక ప్లీజ్ లైక్ చేసి వీడియో నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. 4 hours ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత ఇలా అయితే రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్